guys, welcome back to my channel. ఈరోజు మనం పన్నీర్తో ఫ్రైడ్ రైస్ చేద్దామా? అయితే చేసేద్దాం. ముందుగా పన్నీర్ నేనైతే 200 grams తీసుకున్నాను. ఇది 3 members క్వాంటిటీ. ఓకే, దీన్ని ఫస్ట్ మనం చిన్న పీసెస్ లాగా, అంటే ఇప్పుడు మనం చికెన్ని పకోడీలా వేసుకుంటాం కదా, దానికి ఎలాగ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటామో మీరు ఎంత చిన్నదైతే అంతది, ఎందుకంటే మనకి చిన్న చిన్న పీసెస్ ఉండడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇంత పీసెస్ తీస్తున్నా. సో మీరు ఎంత పీసెస్ తీయగలరో అంతంత పీసెస్ తీయండి. స్క్వేర్ షేప్ రావాలి అనుకోండి, ఎందుకంటే నేను కొండమే ఒక స్క్వేర్ షేప్ క్యూబ్ షేప్ లేదు, అటు ఇటుగా ఉంది. సో దాన్ని బట్టి నాకు ఇక్కడ షేప్స్ ఇలా వస్తున్నాయి. సో మీరు షేప్ బట్టి మీకు ఏ షేప్ అయితే ఏంటండి కరెక్ట్గా మనం క్యూబ్ షేప్ రావాలి అన్నట్టుగా కట్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసేసుకున్నాం. చూసారుగా పన్నీర్ పీసెస్ అన్నిటిని ఎంత చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నామో. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఇందులోని సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ కారం అండ్ ½ tablespoon ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండ్ ½ tablespoon ఆఫ్ గరం మసాలా. ఇప్పుడు ఈ అన్నిటినీ ఒకసారి కలిపేద్దాం. ఇలా వన్స్ కలుపుకున్న తర్వాత చూడండి, ఒక్కొక్క పీస్ అతికిపోతూ ఉన్నట్టు ఉంటుంది. సో వాటిని విడ తీసుకోండి, ఎందుకంటే ఇది పన్నీర్ కదా, సో ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఓకే, ఇలా చేసుకున్నాం. చూసారుగా, ఇలా క్యూబ్స్, దానికి ఫుల్గా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ 2 spoons ఆఫ్ బియ్యం పిండి తెలుసు కదా, అది 2 spoons వేసుకోండి. అండ్ ఇందులో 2 spoons ఆఫ్ కార్న్ ఫ్లోర్. ఓకే, వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదంతా కూడా ఈ బాల్స్కి పట్టేటట్టు కలుపుకోండి. ఓకే, కొంచెం వాటర్ వేసుకోండి. ఆల్రెడీ పన్నీర్ అనేది వాటర్ కంటెంట్, కానీ ఇవన్నీ అతుక్కోవడం కోసం మనం ఇంకొంచెం జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తాం. ఓకే, లేదు మీరు కొంచెం వాటరీగా అయిపోయింది, కోటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఇంకొక స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసి దాన్ని ఫుల్గా కోటింగ్ ఇచ్చుకోండి. ఓకే, చూసారు కదా, ఇలా అంతటికి కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక ½ an hour పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మరగండి. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో మీరు ½ an hour పాటు నానబెట్టుకున్నారు కదా, దాన్ని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకొని వేసుకోండి. ఓకే, చూడండి, ఇలా అంటే మీరు కలిపిన మిశ్రమం దీనికి అంటుకోకపోయినా మీరే ఒకటి ఇలా తీసి వేసేయండి. ఓకే, అలా మొత్తం అంతటిని వేసుకోండి. ఇలా అంతా పకోడీలాగా మీకు ఎంతవరకు గ్లేజ్ ఉంది అనుకుంటే అంతవరకు వేసేసుకోండి. ఓకేనా? ఇలా అంతా చిన్న మంట పెట్టుకోండి, ఇంకా సిమ్లోకి మార్చేసి అది స్లోగా టోటల్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పటివరకు మీరు చేసుకున్నారు కదా, అదే గిన్నెలోని ఇప్పటివరకు అంటే మనకి ఎంత ఫ్రైడ్ రైస్కి సరిపోతుందో అంత ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అంతా తీసేసాను. సరిపడినంత ఆయిల్ ఉంచుకున్నారు కదా, ఆల్రెడీ ఆయిల్ అంతా హీట్గానే ఉంటుంది. కావాలంటే ఇంకో 2 minutes అంటే మనం అందులో నుంచి ఆయిల్ తీయడం కొంచెం లేట్ అయినా సరే కొంచెం హీట్ తగ్గుతుంది కదా, కొంచెం మరగనివ్వండి. అది మీకు మరిగింది అంటే ఆనియన్స్ వేసేసాం, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం. క్యారెట్స్ కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ క్యారెట్స్ కూడా వేసేస్తాం. బీన్స్ కూడా బాగా ఫ్రై చేస్తాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మనం చేయబోతుంది దోశ. అండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ అనేది సిమ్ ఉండకూడదు, హైలోనే ఉండాలి. మనం ఈ స్పీడ్కి మ్యాచ్ అవ్వాలి. సో ఫాస్ట్ ఐ మీన్ ఇప్పటివరకు ఆనియన్స్ క్యారెట్స్ ఇవి వేసాం కాబట్టి దీనికి మనకి అంత అవసరం లేదు, ఎందుకంటే ఇవి బాగా ఉడకడానికి బాగా టైం పడుతుంది. ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి కదా, వీటితో పాటు నేను గ్రీన్ పీస్ కూడా వేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇట్ టేక్స్ టైం పడుతుంది, అంటే గుడ్ థింగ్స్ టేక్ మోర్ టైం అంటారు. సో గుడ్ థింగ్స్ మిక్స్ అన్నమాట. సో ఇవన్నీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అంటేనే వెజ్జెస్ ఉండే కదా, సో పీసెస్ మీ దగ్గర ఉంటే వెజ్జెస్ ఉంటే అవన్నీ వేసేసండి. ఎక్సెప్ట్ టమాటా కంటే మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మీకు ఫ్రై అయ్యి అనిపిస్తే ఇందులోని క్యాబేజీ ఇప్పుడు వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ ఎందుకు వేయలేదంటే క్యాబేజీ తక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో స్టార్టింగ్లో వేస్తే ఫాస్ట్గా మాడిపోతుంది, ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మాడిపోతుంది. అది ఒక 50% ఫ్రై అయ్యింది అన్నప్పుడు ఇది వేస్తామనుకోండి, ఎగ్జాక్ట్గా అటల్లో వస్తుంది. సో అందుకనే కొంచెం లేట్గా వేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. మనం ఏదైతే వెజ్జెస్ వేసుకున్నామో ఇందులోని కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుంటాం. ఇందులోని మనం ఇంకా ఉప్పు కూడా వేయలేదు, జస్ట్ బ్లాక్ పెప్పర్ అంటే ఒక సలాడ్ ఫ్లేవర్ రావడానికి వేస్తున్నాం. బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఇందాకలా మనం చేసిన దాంట్లో పన్నీర్లో కూడా వేసాం, బట్ ఇందులో కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఎక్కువ మసాలా అయిపోతుంది. ఇలా ఒకసారి ఫ్రై చేస్తాం. ఇప్పుడు అది మీకు ఫ్రై అవుతున్నప్పుడు ఆ బ్లాక్ పెప్పర్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. వన్స్ మీకు ఆ ఫ్రేగ్రెన్స్ రాగానే సాల్ట్ వేసేసుకోండి, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్. లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకుందాం, బట్ ఇప్పుడు మీకు అంచనా ఉంటుంది కదా అంత సాల్ట్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలిపేయండి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోండి. చూసారు కదా, ఒక్కసారి ఈ పన్నీర్ బాల్స్తో పాటు ఇది అంతటిని ఒకసారి కలిపేసుకోండి. మీకు సౌండ్ తెలుస్తుందా? పన్నీర్ అవి మనం వాటిని చేసుకున్నాం కదా పకోడీ లాగా. సో ఆ సౌండ్ మీకు తెలుస్తున్నట్టుంది. అవి ఇప్పుడు హార్డ్ అయ్యాయి, అంటే మీకు కొంచెం హార్డ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు తీసేస్తాం కదా. ఇప్పుడు వరకు అవి చల్లారాయి కదా, సో ఈ
చల్లారడం వల్ల అట్లకి ఇంకా టేస్ట్ వస్తుంది. మనం అందుకని కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చే గుల్ల సౌండ్లా రావాలని చెప్పి కొంచెం అవి యాడ్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, వన్స్ ఇలా మొత్తం అంతటిని కలిపేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులో రైస్ వేసేద్దాం. చూసుకోండి, రైస్ బయటికి రాకుండా వన్స్ ఒక్కసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపెట్టాలి. ఓకే, ఒకసారి కలుపుతున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. అంటే నేను 2 ఎందుకు అంటున్నానంటే 1 టేబుల్ స్పూన్ వేస్తే, అంటే నార్మల్గా బయట కొన్న కారం అయితే మీరు 2 వేయాలి. ఇది ఇంట్లో చేసిన కాబట్టి నేను 1 వేస్తాను. అంటే మనం ఇది కారం ఎక్కువగా ఉంటుంది, సో నేను ఇక్కడ 1.5 వరకు వేసాను. అంటే మీకు మాట్లాడుతూ మిగతా హాఫ్ వేస్తాను అనుకోండి, అది పక్కన పెట్టాను. ఓకే, 1.5 టేబుల్ స్పూన్ వేసాను, మీరైతే 2 వేసేసండి కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు ఇందులో గరం మసాలా ఆల్రెడీ మనం స్టార్టింగ్ దాంట్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం గరం మసాలా చాలు. ఇప్పుడు ఒకసారి ఈ మసాలా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, చూసుకోండి, రైస్ అనేది బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. చూడండి, ఇలా తీసి ఇలా అన్నారనుకోండి, రైస్ అంతా వెళుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది కలుస్తుంది. అలా ఒకసారి ట్రై చేయండి. అలా లేదు అంటే మీకు నచ్చినట్టు కలపండి, కానీ రైస్ బ్రేక్ అయితే రావు. అండ్ నాదొక చిన్న టిప్, ఈ ఫ్రైడ్ రైసెస్ చేసే ముందు రైస్ పెడతారు కదా, రైస్ పెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేస్తారనుకోండి. మీరు ఎప్పుడైతే ఫ్రైడ్ రైస్లో రైస్ వేస్తారో అప్పుడు ఆ రైస్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అంటే కుక్కర్ నుంచి తీసేటప్పుడు రైస్ అంతా ఉండల్లా అయిపోతుంది చాలా. ఆల్రెడీ మనం స్టార్టింగ్ దాంట్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం గరం మసాలా చాలు. ఇప్పుడు ఒకసారి ఈ మసాలా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, చూసుకోండి, రైస్ అన్నది బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. చూడండి, ఇలా తీసి ఇలా అన్నారనుకోండి, రైస్ అంతా వెళుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది కలుస్తుంది. అలా ఒకసారి ట్రై చేయండి. అలా లేదు అంటే మీకు నచ్చినట్టు కలపండి, కానీ రైస్ బ్రేక్ అయితే రావు. అండ్ నాదొక చిన్న టిప్, ఈ ఫ్రైడ్ రైసెస్ చేసే ముందు రైస్ పెడతారు కదా, రైస్ పెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేస్తారనుకోండి. మీరు ఎప్పుడైతే ఫ్రైడ్ రైస్లో రైస్ వేస్తారో అప్పుడు ఆ రైస్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అంటే కుక్కర్ నుంచి తీసేటప్పుడు రైస్ అంతా ఉండల్లా అయిపోతుంది కదా, సో ఆయిల్ వేయడం వల్ల మీకు అలా ఉండలు రాకుండా ఉంటుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు ఆయిల్ వేస్తాను, ఈసారి కూడా వేసాను. చూసారు కదా ఎలా వస్తుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది రైస్ అనేది కాస్త. ఓకే, ఇలా ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోని మనం వేయాల్సిన ఐటమ్స్, ఫస్ట్లీ వెనిగర్ వేద్దాం. ఓకే, కొంచెం వెనిగర్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాం. ఈ గ్రీన్ చిల్లీ సాస్ ఎప్పుడు ఓకే, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు సోయా సాస్,
వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అంతటిని కూడా ఒకసారి కలిపేద్దాం. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. లాస్ట్గా వేయాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసా? ఓకే, లాస్ట్గా మనం ఏం వేసుకుంటాం చెప్పండి? కొత్తిమీర వేసుకోవాలి. కానీ నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను ఇది కస్తూరి మేతి వేస్తున్నాను. కస్తూరి మేతి ఎందుకు ఇలా 2 times చెప్పాను అంటే, లాస్ట్ టైం ఒక వీడియోలో కస్తూరి మెంతి అన్నాను అనమాట. సో అది నాకు కరెక్ట్గా స్పెల్ చేయడం రాలేదని చెప్పి చెప్పారు. ఇది కస్తూరి మేతి అంట. ఓకే, మీరు కూడా నేర్చుకోండి. ఇలా వేసేసుకోండి. అంటే ఇది మనం కొత్తిమీరకి ఆప్షనల్ వాడతాం అన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే డ్రై కొత్తిమీర అంటారు. కొత్తిమీర లేని టైంలో వేసుకోవచ్చు. ఒకసారి వేసేసి కలిపేసుకోండి. ఓకే, డన్. డన్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకొని తినేసేయండి.